హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లు మరియు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మనకి రేషన్కి సంబంధించి సంచులు అనేవి పంపిణీ చేయనున్నారు. సో ఈ సంచుల ద్వారానే మనకి రేషన్ అనేది ఇంటి వద్దకే అందుతుందన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా అంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా అయితే ఉంటారనమాట. సో ఇక మనం ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి న్యూస్ పేపర్లో కనుక వెళ్ళినట్లయితే మనకి సిద్ధమవుతున్న రోషన్ డెలివరీ సంచులు అని రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీ ప్రక్రియ అనేది జనవరి 1వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానుందనమాట. సో దీనికి సంబంధించి రేషన్ బ్యాగులు అయితే ఈ విధంగా అయితే తయారవుతున్నాయి. సో ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది వాలంటీర్లు తమ యొక్క యాప్లో డిజైన్ చేసిన విధంగా స్కాన్ అనేది చేసుకుంటారు. సో స్కాన్ చేసుకున్న తర్వాత రేషన్కి సంబంధించి డెలివరీ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి జనవరి 1వ తేదీ నుంచి అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం కానుంది. సో చక్కని బ్యాగులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాల్లో మనకి ఈ యొక్క పేదల వద్దకే మనకి బియ్యం అనేది చేరనుంది. సో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే శరవేగంగా చేపడుతుంది. సో రేషన్ డెలివరీకి సంబంధించి మనకి కావాల్సిన సంచులన్నీ కూడా జిల్లాల్లో కొన్ని స్పెషల్గా వాళ్ళు అనుకున్న ఏరియాస్లో అయితే ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరా శాఖ సంస్థ మేనేజర్లు అయితే తెలపడం జరిగింది. సో 5, 10, 15 కిలోల సంచులు తయారవుతున్నాయని సో వీళ్ళైతే పేర్కొన్నారు. జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో మనకి దాదాపుగా 11,17,394 కార్డులు ఉండగా ఈ కార్డులందరికీ కూడా ఈ సంచుల్లోనే బియ్యం అందించాలని వాళ్ళైతే తెలపడం జరిగింది. సో తయారీదారులు ప్రభుత్వం కేటాయించిన సమయం అంటే మనకి డిసెంబర్ 15వ తారీఖు నుంచి వీటికి సంబంధించి పంపిణీ అనేది ఉంటుందన్నమాట, రేషన్ బ్యాగులు అనేవి. సో ఈ సమయంలోగా సంచులు ఇవ్వాల్సి ఉందని కూడా తెలిపారు. ఈ బ్యాగ్ ముందు భాగంలో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రాలు అయితే కనిపిస్తాయన్నమాట. సో వెనుక భాగంలో నవరత్నాలకు సంబంధించి చిత్రాలను అయితే ముద్రించి ఆకర్షణీయంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. సో ఇలా మనకి రేషన్ బ్యాగ్స్ అయితే ఒక్కొక్కటిగా అయితే 5, 10, 15 కిలోలకు సంబంధించి బ్యాగ్స్ అనేది ఫస్ట్ టైం అయితే తయారు చేస్తున్నారు. సో రెండో విడతలో మనకి 20 కేజీల బియ్యం అనే ప్యాక్స్ అనేవి కూడా తయారవుతాయని అయితే ఇక్కడ మనకి అర్థమవుతోంది. సో ప్రజెంట్ అయితే ఈ రేషన్ బ్యాగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా అందుతాయన్నమాట. సో చిత్తూరు జిల్లాలో అయితే దాదాపుగా మనకి 11,17,000 పైగా కార్డులు అయితే ఉన్నాయి. సో వారందరికీ కూడా మనకి వారి యొక్క ఫ్యామిలీ స్ట్రెంత్ను బట్టి 5 కిలోల సంచిన, లేకపోతే 10 కిలోల సంచిన, లేదా 15 కిలోల సంచిన అనేది వాళ్ళు నిర్ణయించి వాళ్ళకైతే అందిస్తారనమాట. సో ఇది మనకి ఉన్న ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఈ బియ్యం బ్యాగులు అయితే మనకి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే వచ్చి మనకి అందజేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మీరు బ్యాగ్స్ అయితే తీసుకోకుండా ఉండబాకండి, ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాగ్స్ అయితే తీసుకోండి. సో ఈ బ్యాగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తారు. అదేవిధంగా మనకి ఈ ఒక్క కండిషన్ ఏదైతే ఉందో, రేషన్ కార్డులో 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఫెయిల్ అయిన వారు ఉంటే వాళ్ళు మాత్రం వాలంటీర్ల ద్వారా అయితే అర్జీ పెట్టుకొని రేషన్ కార్డుకి సంబంధించి రీవెరిఫికేషన్ చేయించుకుంటే వాళ్ళకు కూడా ఈ యొక్క బ్యాగ్స్ దాంతోపాటు రేషన్ అనేది కూడా వచ్చే నుంచి అయితే ఇస్తారనమాట. సో ఇది మనకి ప్రజెంట్ అయితే ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి సర్క్యులర్ అనేది ఇష్యూ అవ్వడం జరిగింది. సో జనవరి 1వ తేదీ నుంచి అయితే మనకి ప్రతిష్టాత్మకంగా మనకి ఏవైతే రేషన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన బండ్లు ఉన్నాయో సో ఆ బండ్ల ద్వారా మనకి ఇంటి వద్దకే రేషన్ అనేది వస్తుందన్నమాట. సో సిద్ధమవుతున్నాయి. సో డోర్ డెలివరీ సంచులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తారు. సో ఎవరు కూడా మిస్ కావద్దండి. సో అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేయండి, చిన్నపాటి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు ఎక్కడా కూడా దొరకవు. సో అవి మనం చేసిన తర్వాతనే చేస్తూ ఉంటారు. సో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.